హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది. ఇప్పటి వరకు కూడా మనకు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులకు సంబంధించి మనకు 2,83,00,000 మంది వరకు కూడా దరఖాస్తు చేసుకున్నారంటే మొత్తం టోటల్ రేషన్ కార్డ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వారు గతంలో ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా 2 కోట్లకు పైగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అయితే లెక్క తేల్చింది. అలాగే ఇక్కడ 10 నుంచి 20 లక్షల మంది ఇక్కడ మనకు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అందించింది. మరి ఇప్పుడు రోజు రోజుకి కూడా మనకు రేషన్ కార్డుల సంఖ్య అనేది అప్లై చేసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయలేదు కాబట్టి మరి ఇప్పుడు ఈ యొక్క పెరగడం జరిగింది అనుకుంటాను. అంటే సంఖ్య అనేది పెరగడం జరిగింది. రేషన్ కార్డుల సంఖ్య అనేది చాలామంది మనకు పెంచడం జరిగిందనమాట. ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఈ కొత్త రేషన్ కార్డులను మరింత ఆలస్యంగా పంపిణీ చేయనటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను అయితే విడుదల చేసినట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి కొత్త రేషన్ అర్హుల జాబితా ప్రకారం మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా, అలాగే మీకు మీ యొక్క పిల్లల పేర్లు కానీ మీ పేర్లు కానీ కార్డులో యాడ్ అయ్యాయి, మరి అవి కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. కానీ ఇక్కడ యాడ్ అయినా కూడా మీకు రేషన్ అయితే ఇవ్వరండి. ఎందుకంటే ప్రభుత్వం పిల్లలను వీళ్ళందరినీ కూడా యాడ్ చేసినా కూడా ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడైతే మనకు అధికారికంగా ఈ రేషన్ కార్డులు అనేది పంపిణీ చేస్తుందో అప్పటి నుంచి మీకు లెక్క వస్తుందన్నమాట. అప్పుడే యాక్టివ్ చేస్తారు. అంటే ఇప్పుడు అంతా కూడా యాడింగ్ ప్రక్రియ అంతా అయిపోతుంది. కానీ రేషన్ దుకాణంలో రేషన్ మిషన్లో మీ పేర్లు అనేటివి కనపడవు అనమాట. అక్కడ మీ పిల్లల పేర్లు యాడింగ్ అయినా కూడా రేషన్ కార్డులో చూపిస్తుంది, అక్కడ రేషన్ బియ్యం తీసుకునే చోట మనకు కనపడవు అనమాట. మరి ఆ విధానాన్ని అయితే తీసుకొచ్చింది. మరి మనకు కొత్త అప్డేట్ ప్రకారం ఈ కొత్త రేషన్ కార్డుల లిస్టులో మీ పేర్లు యాడ్ అయ్యాయా లేదా, అలాగే రేషన్ కార్డులో పేర్లు లేని వారు ఏం చేయాలి, అలాగే కార్డులు రిజెక్ట్ అయితే ఏ విధంగా మనకు రిజెక్షన్ అనేది అయ్యాయి, ఎందుకు రిజెక్ట్ అయ్యింది కార్డు, మరి మళ్ళీ కూడా ఏమిచ్చి మనము కార్డు ఓకే చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. చాలా ఇంపార్టెంట్ కొత్త రేషన్ కార్డులు. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఆలస్యం అవుతుందన్నారు. మరి ఎప్పటి వరకు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయట్లేదు. అంతేకాకుండా ఇలాంటి తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఏ ఒక్క పథకం కూడా మిస్ అవ్వకూడదు, ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారికి ఇప్పటికీ అనేక ప్రయోజనాలను అయితే అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు కొత్త రేషన్ కార్డుదారులకు అవకాశం ఇస్తూనే పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా అనేక ప్రయోజనాలను అయితే అందిస్తుంది. మరి పాత రేషన్ కార్డుదారులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కనుక మనం చూస్తే ఇప్పటికే పాత రేషన్ కార్డుదారులందరూ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా వారి రేషన్ కార్డును బట్టి వారికి 6 కేజీల సన్న బియ్యాన్ని, మనిషికి 6 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. అలాగే మనకు ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు అమలు చేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మేలైతే చేయబోతుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పుడు తాజాగా దరఖాస్తు చేసుకున్నారో వారికి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత వేగవంతంగా ప్రారంభించాలని అనుకున్నా కానీ ఇక్కడ ప్రభుత్వం ఊహించిన దానికంటే కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువగా దరఖాస్తులు రావడం జరిగింది. మరి ఎక్కువగా ఈ దరఖాస్తులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంచెం ఈ ప్రక్రియను వేగవంతం చేయలేకపోయిందనమాట. మరి ఇప్పటికీ కూడా మనకు రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది.
ఇప్పటి వరకు కూడా కొన్ని అంటే ప్రభుత్వం మనకు 15 నుంచి 20 లక్షల రేషన్ కార్డులు ఇద్దామని చెప్పి గతంలో అనుకున్నా కానీ ఇక్కడ మనకు మీ సేవల ద్వారా అవకాశం ఇవ్వడంతో కొన్ని కోట్ల మంది అంటే దాదాపు 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. మరి ఇప్పటికే అప్లై చేసుకున్న వారు అంతా కలిపి పాత రేషన్ కార్డు అంతా కలిపి 2 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో, రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ తాజా ప్రకటన అయితే విడుదల చేసిందనమాట. మరి రేషన్ కార్డులో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. రేషన్ కార్డులో పేర్లు చెక్ చేసుకుని కార్డు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలని చెప్పింది. మరి ఇక్కడ అలాగే చాలామంది పేర్లు యాడ్ చేసుకున్నారు. 20 లక్షల మందికి పైగా పేర్లు రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. మరి వారి పేర్లన్నీ కూడా యాడ్ అయ్యాయా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను మళ్ళీ కూడా నేను ఇక్కడ వీడియో అయితే యాడ్ చేయట్లేదు. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ రేషన్ కార్డ్ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్తారనమాట. అక్కడ మీరు మీ యొక్క కొత్త రేషన్ కార్డుకి సంబంధించి డీటెయిల్స్ చూసుకోవాలంటే మీ సేవలో ఒక రసీదు ఇచ్చుంటారు. ఆ రసీదు ద్వారా నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పటికే మనకు ఉన్న రేషన్ కార్డులో పేర్లు యాడ్ అయ్యా లేదో చూసుకోవాలంటే రేషన్ కార్డు ఉంటుంది. అక్కడ ఆప్షన్ రేషన్ కార్డు పైన క్లిక్ చేసి రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి అక్కడ సెర్చ్ కొడితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అంటే మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యిందా లేదా అని చెప్పి అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో మీరు భాగం అవ్వాలి, రేషన్ కార్డులు మాకు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ముందుగానే చెక్ చేసుకుని పెట్టుకోండి. త్వరలోనే ఈ ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుందన్నమాట. ఈ ప్రింటింగ్ ప్రక్రియ వల్లే మనకు లేట్ అయిపోయింది. ఇంకా లబ్ధిదారులు కూడా చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది. మరి ఇక్కడ రేషన్ కార్డుల సంఖ్య కూడా భారీగా పెరగడంతో ప్రభుత్వానికి కూడా మనకు భారం అనమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసిన తర్వాత ప్రింటింగ్ చేయాలి. ప్రింటింగ్ చేసిన తర్వాత మనకు ప్రభుత్వం అయితే పంపిణీ చేయాలి. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా ఇబ్బంది పడి ఈ యొక్క రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియను అయితే కొనసాగిస్తూ ఉందన్నమాట. మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత వేగవంతంగా మనకు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒకేసారి ఇవ్వరండి, మనకు విడతల వారీగా ఇస్తామని చెప్తున్నారు. అంటే తొలి విడతల 5 లక్షల మందికి, తర్వాత 10 లక్షలు, తర్వాత 15 లక్షలు ఇలా పెంచుకుంటూ పోతారు. కాబట్టి ఈ విధంగా మనకు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా అంటే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఇలా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఏం చేసినా కూడా ఈ విధంగా చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అవుతాయి. మరి కొత్త రేషన్ కార్డులు వస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కొత్త రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది ముందుగా తెలుసుకోండి. త్వరలోనే ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి నేను చెప్పినట్లుగా నేరుగా ఈ వీడియో కింద నీకు లింక్ ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేసేస్తే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఏంటంటే చెక్ చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ మీరు అలా చెక్ చేసుకోలేకపోయినా కూడా మీ ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా కూడా మీరు చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకొని లేకపోతే ఎవరైనా మీకు ఫోన్ ఉంటే మీకు తెలిసిన పిల్లల దగ్గర మీరు ఈ లింక్ పైన క్లిక్ చేయించి చెక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీ రేషన్ కార్డు నెంబర్ యాడ్ చేస్తే ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటే మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యా, లేకపోతే మీ భార్య పేరు యాడ్ అయిందా లేదా, మరి ఇతర పేర్లు ఎవరైనా సరే మీరు యాడ్ చేసుకొని ఉంటే వాళ్ళవన్నీ కూడా యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. మరి కాబట్టి ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది, ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారు ఈ విధంగా చేసుకుని లబ్ధి పొందండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ కార్డు చాలా విలువైంది. మళ్ళీ మనకు ఇక్కడ ఈ నెలలో ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు అయితే ఉంటాయి. ఈ కొత్త రేషన్ కార్డులు కనుక వస్తే మీకు ప్రతి నెల కూడా రేషన్తో పాటు అనేక పథకాల ప్రయోజనాలు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రేషన్ కార్డులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుందో రాదో కూడా మీరే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. అలాగే పాత రేషన్ కార్డుదారులు ఎవరైనా ఉంటే మనకు ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అయిందా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు రేషన్ మీరు ఆధార్ కార్డులు తీసుకుని 10 సంవత్సరాలు కనుక దాటుంటే తప్పకుండా అప్డేట్ చేయించుకోవాలని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డులు అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ అయితే ఇచ్చింది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మరొక తాజా సమాచారం. ప్రతి ఒక్కరు కూడా లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి. రేషన్ కార్డు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి చాలా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా చూసి మీరు చెక్ చేసుకోవచ్చు.
మరి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోండి.